ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 7 అర్జీలు వచ్చాయి. వీటిని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్ఓ తెలిపారు. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో 7 అర్జీలు వచ్చినట్లు ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. ఎక్కువగా సర్వేకు సంబంధించి, అలాగే జేఎంజే కాలేజీ వద్ద గల స్వదార్ హోంలో ఉంటున్న అనాథ బాలికకు సంబంధించిన సర్టిఫికెట్ కొరకు, తదుపరి ఫోటోగ్రాఫర్స్కు ఎలక్షన్ సమయంలో రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటువంటి తదితర అంశాల మీద అర్జీలు వచ్చినట్లు ఎంఆర్ఓ తెలిపారు. అయితే వీటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు 7 అర్జీలు అందినాయి. 7 కూడా డిఫరెంట్ అర్జీలు ఉన్నాయి. సర్వే రిలేటెడ్గా, అట్లాగే ఫైనాన్షియల్ స్టేటస్ సర్టిఫికేట్ కావాలని, మ్యూటేషన్ కోసం అని చెప్పేసి వివిధ కారణాలతో అర్జీలు వచ్చాయి. ఇవన్నీ సంబంధితులు పంపించి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తాం. ఎలక్షన్లో పనిచేసిన ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి రెమ్యునరేషన్ రాలేదని ఒక మెమరాండం లాగా ఇచ్చారు. అలాగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫు నుంచి కిన్నెర నాగరాజు గారు జేఎంజే కాలేజ్ దగ్గర ఉన్న ఒక అనాథ బాలికల ఆశ్రమంలో ఉన్న పిల్లలకి సర్టిఫికేట్లు కావాలని కూడా ఒక మెమరాండం అందించారు. ఇవన్నీ కూడా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తాం.